ఫేక్ ప్రచారం కూడా అద్భుతంగా చేస్తారండి. ఆ సైకో వ్యక్తి నరనరాలో ఉంది ఫేక్ ప్రచారం. ఆ పార్టీ డిఎన్ఏనే ఫేక్ ప్రచారం. 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సీ అని ఇచ్చారండి వాళ్ళు. ఒక్క టీచర్ పోస్ట్ అని భర్తీ చేశారు. అసలు డిఎస్సీ అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే డిఎస్సీ. ఇప్పటికీ 2 లక్షల మంది ఉపాధ్యాయుల్ని డిఎస్సీ ద్వారా నియమించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను విద్యాశాఖ మార్చలేనప్పుడు నేను ఛాలెంజ్ గా తీసుకున్నా, ఒక్క కేసు పడిన పర్వాలేదు, ఎక్కడ స్టే రాకూడదు, డిఎస్సీ అద్భుతంగా నిర్వహించాలి. ప్రత్యేకంగా వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అని చాలా కాంప్లికేటెడ్ సిస్టమ్ ఉన్నా కూడా 150 రోజుల్లో 150 కేసులు వేశారండి డిఎస్సీ పైన. ఎక్కడ కోర్టు డిఎస్సీని ఆపలేదు. ఏకంగా వాళ్ళు వేసిన కేసుల్లో 30% పక్కన పడేసింది కోర్టు. అది మనకున్న చిత్తశుద్ధి. ఈ రోజు నా పైన ఆరోపణలు చేస్తున్నారు. ఎస్, నేను ఛాలెంజ్ చేస్తున్నా ఆ జగన్ ని. టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, నేను వస్తా చర్చికి, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. అరే భయపడే బ్యాచ్ మాది కాదురా భయ్. దొంగ పేపర్ దొంగ ఛానల్ పెట్టుకుని నేను తిరగట్లా, రైట్ రాయల్ గా తిరుగుతున్నా. మీలాగా దొంగ బతుకు మాది కాదు. ఏమని ఉంటే స్ట్రైట్ గా మేము మాట్లాడతాం. రా, డిఎస్సీ పైన డిస్కస్ చేద్దాం, గ్రూపుల పైన మీరు చేసింది డిస్కస్ చేద్దాం, లిక్కర్ లో ఎవరెంత డబ్బులు దొబ్బేశారు కూడా దానిపైన డిస్కస్ చేద్దాం. టైం డేట్ మీరు ఇవ్వండి. ఈ లోకేష్ మటుకు సిద్ధంగా ఉన్నాడు.